హలో గైస్ ఐపీఎల్ 2025లో మరొక థ్రిల్లర్ మ్యాచ్ అయితే చూసాం. సో జీటీ అలాగే పంజాబ్ మ్యాచ్ ఒక ప్రివ్యూలో మనం గుజరాత్ గెలవడానికి 1 ఆర్ 2% ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పాం. బట్ అలా అయితే జరగలేదు. పంజాబ్ కింగ్స్ అయితే గుజరాత్ పైన 11 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అంతేకాకుండా 2025లో పంజాబ్ కింగ్స్ అయితే తమ తొలి మ్యాచ్‌తో బోని కొట్టింది. మెయిన్‌లీ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం వన్ డౌన్ నుంచి బీస్ట్ మోడ్ ఓపెన్ చేశాడు. జస్ట్ 42 బాల్స్‌లోనే 9 సిక్స్‌లు అలాగే 5 ఫోర్లతో 97 పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. ఇకపోతే చివరి వరకు క్రీజ్‌లో పాతిపోతూ తమ టీమ్‌కి బ్యాక్ బోన్‌లో నిలిచాడు. ఒక పక్కన వికెట్లు పడుతున్నా సరే, తను మాత్రం ఎక్కడ తగ్గకుండా 230 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇకపోతే పంజాబ్‌కి విన్నింగ్ టోటల్‌ని కూడా అందించాడు. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ తన బ్యాటింగ్ అలాగే కెప్టెన్సీతో కేకేఆర్‌కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఇకపోతే పాయింట్స్ టేబుల్ ఎప్పుడు లాస్ట్‌లో ఉండే పంజాబ్ కింగ్స్ అయితే తన న్యూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ విన్ అయితే పరిచయం చేశాడు. సో ఈ వీడియోలో మనం గుజరాత్ అలాగే పంజాబ్ కింగ్స్ యొక్క కంప్లీట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇకపోతే ఐపీఎల్ కంప్లీట్ అయ్యి 2 మంత్స్‌లో మన ఛానల్ యొక్క మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాస్ గెలుచుకున్న గుజరాత్ టీం అయితే ముందుగా బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్‌కి వచ్చిన పంజాబ్ కింగ్స్‌కి సూపర్ స్టార్ట్ అయితే లభించింది. మెయిన్‌లీ వాళ్ళ ఓపెనర్ అయిన ఆర్య మాత్రం డెబ్యూ మ్యాచ్‌లోనే సూపర్ నోక్ అయితే ఆడాడు. జస్ట్ 23 బాల్స్‌లోనే 2 సిక్స్‌లు అలాగే 7 ఫోర్లతో 204 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇకపోతే మరో ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్ రబడ వేసిన బౌలింగ్‌లో అర్షద్ ఖాన్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. సో వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అయ్యర్ మాత్రం ఫస్ట్ బాల్‌ని 4తో స్టార్ట్ చేశాడు. సో నెక్స్ట్ పంజాబ్ బ్యాటర్స్‌ని సాయి కిషోర్ అయితే వరుసగా వికెట్లు తీస్తున్నా సరే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఎక్కడ తగ్గకుండా జస్ట్ 42 బాల్స్‌లో 97 రన్స్ చేసి కెప్టెన్స్ నాక్ అయితే ఆడాడు. ఇకపోతే సెంచరీ చేసే అవకాశం వచ్చినప్పటికి సరే తనైతే యూజ్ చేసుకోలేదు. ఇకపోతే పంజాబ్ కింగ్స్ యొక్క ఫెన్సర్‌లో రాంగ్‌గా బై చేసిన చెప్పిన శశాంక్ సింగ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా సూపర్ నాక్ అయితే ఆడాడు. రాంగ్‌గా బై చేసినా సరే కరెక్ట్ పర్సన్ అయితే బై చేస్తారు. జస్ట్ 16 బాల్‌లోనే 2 సిక్సర్లు అలాగే 6 ఫోర్లతో 44 రన్స్ అయితే చేశాడు. మొత్తం స్ట్రైక్ రేట్ అయితే 270 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. లాస్ట్‌లో అయ్యర్ అలాగే శశాంక్ పార్ట్నర్‌షిప్ వల్ల నిర్ణీత 20 ఓవర్‌లో పంజాబ్ కింగ్స్ అయితే 5 వికెట్లు కోల్పోయి 243 భారీ స్కోర్ అయితే చేసింది. సో 244 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జీటీకి స్టార్టింగ్ అయితే అంత మంచిగా రాలేదు. సాయి సుదర్శన్ అయితే స్టార్టింగ్‌లో చాలా తక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తాడు. సో ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే పవర్ ప్లేలో నాన్ స్ట్రైక్ ఎండ్‌లోనే ఎక్కువగా ఉండిపోయాడు. బట్ తనకు ఛాన్స్ వస్తున్న ప్రతి బాల్ కూడా బౌండరీకి తరలించాడు. జస్ట్ 14 బాల్స్‌లోనే 3 సిక్సర్లు అలాగే 2 ఫోర్లు చేశాడు. సో తర్వాత వచ్చిన బట్లర్ కూడా 54, రూదర్‌ఫోర్డ్ 46 స్కోర్ చేయగా గుజరాత్ అయితే 232 స్కోర్స్ మాత్రమే చేయగలిగింది. సో ఈ మ్యాచ్‌లో హర్షదీప్ సింగ్ 2 వికెట్స్ తీసుకోగా మాక్స్‌వెల్ ఒక వికెట్ అలాగే జాన్సన్ ఒక వికెట్ తీసుకున్నారు. బట్ ఒకానొక టైంలో గుజరాత్ గెలుస్తుందని ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా విజయ్ కుమార్‌ని తీసుకురాగా కంప్లీట్‌గా పంజాబ్ వైపు మ్యాచ్ అయితే తిప్పేశాడు. సో ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా అలాగే కెప్టెన్‌గా అయ్యర్ మాత్రం సూపర్‌గా పర్ఫార్మెన్స్ అయితే చూపించాడు. సో ఫ్రెండ్స్ ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.